చూసారా అండి, మీ తమ్ముడు చాలా తెలివిగల్లోడు. మీ తమ్ముడు తెలివితో ఏదో మీ అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మీ అమ్మని తన దగ్గరే ఉంచుకొని మీ అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బులని మీ తమ్ముడు తీసుకుంటున్నాడు. మీ అమ్మని అనవసరంగా మీ తమ్ముడి దగ్గర నుంచి తప్పు చేశాం. ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావు? వాళ్ళు ఇబ్బంది పడేది చూసి మా అమ్మ డబ్బులు ఇచ్చినట్లుంది. దానికెందుకు ఇంత రచ్చ చేయడం? అంటే ఏంటి మీరు మాట్లాడేది? మీ తమ్ముడిని చూసి నేను వారవట్లేదనా మీ అభిప్రాయం? మరి ఏంటి? నీకు అప్పుడే చెప్పా అమ్మని మనం ఒక నెల తమ్ముడు ఒక నెల చూసుకుందామని. అప్పుడు నువ్వేమన్నావు? వామ్మో నేను చూసుకోలేను, నా వల్ల కాదన్నావు. మనం వదిలేసినట్టు నా తమ్ముడు వదిలేశాడా? లేదు కదా. మా అమ్మ మంచాన పడితే మంచి చెడులని నా మరదలే చూసింది. ఆ కృతజ్ఞతతో వాళ్ళు కష్టాల్లో ఉన్నారని మా అమ్మ డబ్బు సాయం చేస్తుంది. దాంట్లో తప్పేముంది? ఎలాగో నువ్వు అనుకున్నట్టు నా తమ్ముడికి ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా చేశావుగా. ఇప్పుడు మా అమ్మ సాయం కూడా లేకుండా చేద్దామనే అంత పగేంటి మా తమ్ముడు అంటే నీకు? ఏంటి ఎప్పుడూ లేనిది తమ్ముడి మీద ప్రేమ బాగానే పొంగుకొస్తుంది మీకు? ఎప్పుడూ లేనిది కాదే, ఎప్పుడూ ఉంటుంది. కానీ మీలాంటి దెయ్యాలని పెళ్లి చేసుకున్నాం కదా. ఒకే తల్లి పాలు తాగి పెరిగిన అన్నదమ్ములు మీలాంటి పిల్లల వల్ల విడిపోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం, అంతా మా కర్మ. చూడండి, మీరేమైనా అనుకోండి, కానీ మీ అమ్మ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు, అంతే. ఇవ్వకూడదంటే నువ్వు ఒక నెల మా మరదలు ఒక నెల చూస్తారని ఒప్పుకోండి, అప్పుడు నీకు ఇస్తుంది. ఏంటి, నేను చూసుకోవాలా? ఏ చూసుకోలేవా? రేపు నీ కొడుకు నిన్నెలా చూసుకుంటాడు? నా కొడుకు ఎందుకు చూడు? అయినా నాకు ఇదంతా అనవసరం. మీ అమ్మ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు కూడా మమ్మల్ని చూస్తాను ఒప్పుకో, లేకపోతే నోరు మూసుకొని ఒక మూలను కూర్చో. ఇంకోసారి ఇలా అడ్డమైన ప్రశ్నలు వేసావో మీ పుట్టింట్లో ఉంటావు. వెళ్ళు లోనకి.